రైట్. చక్కని సమయాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి దయచేసి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విందాం. మనం అపోస్తుల కార్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అపోస్తుల కార్యముల నుండి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పూర్తిగా వచనము టు వచనము కాదు, కానీ అధ్యాయము టు అధ్యాయము కాదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు, అధ్యాయానికి 2 అధ్యాయాలకు ముఖ్యమైన సందర్భాలను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మనము ఆది సంఘములో ఉన్న ఆ ప్రధానమైన విషయాలను పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనము మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి, పరిశీలనగా మన సంఘాలలో ఉండవలసిన స్వభావాలను మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. రైట్. ఈ యొక్క సమయంలో 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని విషయాలను మనం ఇక్కడ పరిశీలనగా మనం చూడవచ్చు. ముఖ్యంగా 19వ అధ్యాయములో 8వ వచనం నుండి 20వ వచనం వరకు పరిశీలన చేస్తే ఒక చక్కని సందర్భాన్ని మనం చూడవచ్చు. పౌలు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరానికి వెళ్ళి వాక్యాన్ని బోధించడము, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ యూదులైన వారికి వాక్యాన్ని బోధించడం, వారితో తర్కించడం మనం ఎక్కువగా మనం చూస్తాం. వారికి సత్యమేంటో గ్రహింప చేయాలనే ఉద్దేశముతో వారికి వాక్యాన్ని విశేషపరచడానికి, విశ్లేషించి వారికి వివరించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు ఆ యొక్క ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం. పౌలు నిజంగా ఈ విషయాలన్నిటినీ పరిశీలనగా వాళ్ళకి వివరించడానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. దాంట్లో భాగంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సందర్భానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక పాఠశాల, అంటే బైబిల్ కాలేజీ వద్దకు వెళ్ళాడు. బైబిల్ కాలేజీ వద్ద, యూదుల బైబిల్ కాలేజీ, ఆ బైబిల్ కాలేజీలో అతడు తర్కించినట్లుగా మనం చూస్తాం. విషయాలు తర్కిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యానుసారంగా వారికి ఎన్నో విషయాలు విశేషపరుస్తూ, వారిని బలపరుస్తున్నట్లు, సత్యమేంటో వారికి వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. దాంట్లో ముందుకు వస్తే 11వ వచనంలో ఈ మాట ఉంది. ఇప్పుడు మనం చదివిన మాట. ఏ మాట అంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చూడండి, ఆ యొక్క విషయాలలో మనం పరిశీలన చేస్తే దీంట్లో ప్రధానముగా పౌలు ఆ యొక్క తర్కించడముతో పాటు అనేక అద్భుత కార్యాలు, ఇంకా ఇక్కడ రాయబడి ఉంది మాట అంటే విశేషమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు పౌలు ద్వారా జరిగించాడు. దేవునికి స్తోత్రం. పౌలు ద్వారా విశేషమైన అద్భుతములు జరిగించాడు, విశేషమైన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ సమాజ మందిరాలలో తర్కించే మనుషులలో, తర్కించే జనాభాలో ఎవరున్నారు అనేది పరిశీలన చేస్తే గ్రీసు దేశస్థులు, యూదులు అక్కడ కాపురం ఉన్నట్లుగా వారు వాక్యాన్ని విన్నట్లుగా మనం చూస్తాం. అర్థమైందా? పౌలు ఎవరెవరికి వాక్యం చెప్తున్నాడు? గ్రీసు దేశస్థులకు, అదే రీతిగా యూదులకు. వీరి మధ్య దేవుడు తనను వాడుకుంటూ ఆ స్థలములో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ పౌలు యొక్క జీవితంలో, పరిచర్లో తనకు ఒక విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. విశేషమైన అద్భుత కార్యాలు తన జీవితంలో జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు సంఘము అభివృద్ధి అవడానికి ప్రధానమైన కారణం పౌలు యొక్క జ్ఞానాన్ని బట్టి, పౌలు తనకిచ్చిన సేవా పిలుపును బట్టి
ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎంతగా ప్రయాసపడుతున్నాడంటే నిజంగా తర్కించేటప్పుడు చాలా మంది వ్యతిరేకులు ఉన్నారు. వ్యతిరేకిస్తూ తనను హింసించడానికి అనేకులు కూడా ఇదిగో పౌలు మీదకి వచ్చినట్లుగా మనం చూసాం ఇంతకు ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని ఏది కూడా లెక్క చేయకుండా పౌలు తన పరిచర్యను కొనసాగిస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా తాను ఏం చేస్తున్నాడంటే విశేషమైన అద్భుత కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే పౌలు ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకా ఈ అద్భుత కార్యాలన్నిటిని ఎవరు చూస్తున్నారండి? యూదులు చూస్తున్నారు, గ్రీసు దేశస్థులు చూస్తున్నారు. ఆసియా ప్రాంతమంతటా ఈ అద్భుత కార్యాలు వ్యాపించిపోతూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ రాస్తాడు ఏంటి అద్భుత కార్యాలంటే శరీర సంబంధమైన రోగములు, అదే రీతిగా దెయ్యములు పట్టిన వారు అనేకులు కూడా ఏం చేయబడుతున్నారంటే స్వస్థపరచబడుతూ ఉన్నారు. అనేకులు కూడా ఏమవుతున్నారంటే ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా విడుదల పొందుతున్నారు. దెయ్యము పట్టిన వారు దెయ్యాలు పోతూ ఉన్నాయి. ఇదిగో రోగములు కలిగిన వారు రోగాల నుండి విడుదల పొందుతున్నారు. కానీ అసలైన ఉద్దేశము అద్భుతాలు చేయాలన్నది కాదు. కానీ పౌలు ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన వాక్యాన్ని వినిపింప చేయాలని తన ఉద్దేశం. ఆ ఉద్దేశములో ఆ క్రమంలోనే ఏం జరుగుతున్నాయంట? విశేషమైన అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరు చూస్తున్నారు? యూదులు చూస్తున్నారు, గ్రీసు దేశస్థులు చూస్తున్నారు. ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది ముందు ముందు. అర్థమైందా? ఈ ప్రజలు చూస్తున్నారు వారిని. ఈ ప్రజలు పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే దెయ్యాలను వెలగొడుతూ ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఇలాగ స్వస్థపరుస్తూ తన ఆ ఆసియా ప్రాంతమంతా తన యొక్క పేరు మారిమోగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వీరితో పాటు కొంతమంది కూడా చూస్తున్నారు. వారెవరయ్యా అంటే చూడండి 13వ వచనంలో ఈ మాట ఉంది. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు చూడండి ఇక్కడ పరిశీలన చేయండి. యూదులలో కూడా ఎవరున్నారు? సంచారకులు ఉన్నారు. ఎలాంటి వారు? సంచారకులు అంటే తెలుసా? దేశ సంచారకులు అంటే వీళ్ళు దేశమంతా తిరుగుతూ ఉంటారన్నమాట. దేశమంతా తిరుగుతూ ఉంటారు. ఎవరు వీళ్ళంటే మాంత్రికులు. అండి దేశ సంచారకులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. చూడండి, ఈ ఆసియా దేశమంతటా పౌలు చేస్తున్న కార్యాలన్నిటిని గమనిస్తున్నారు. పౌలు ఎలాగ చేస్తున్నాడంటే పౌలు నామములో చేయట్లేదు. విన్నారా ఈ మాట? పౌలు నామములో చేయట్లేదు. అసలు ఎలాగ జరుగుతుంది అని ప్రజలతో పాటు కొంతమంది గమనిస్తూ ఉన్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళు సంచారకులు, దేశ సంచారకులు, ఇంకా మాంత్రికులనైనా. ఎవరంట? మాంత్రికులు వీరు. యూదులలో కొందరు దేశ సంచారకులు వీరు, మాంత్రికులు వీరు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎలాంటి పనులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులను ఇదిగో స్వస్థపరిచి వారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఉద్దేశం కలిగి వీరు మాంత్రికులయ్యారు. వారిని బురిడి కొట్టించి ఏదైనా చేద్దామని అద్భుతం చేయాలని ఉద్దేశం కలిగి వీరు దేశమంతా సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తుంటే వీరికి కనపడిన విషయం ఏంటంటే పౌలు చేస్తున్న విశేషమైన అద్భుతాలు కనపడ్డాయి. అర్థమైందా? మనం ప్రార్థన చేస్తుంటే కేవలం సంఘం ఒకటే చూస్తుందని ఆలోచన చేస్తున్నారేమో. సంఘం ఒకటే మనల్ని గమనిస్తుందేమో, మిగతా వారు మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, మనల్ని గమనించర్లే అని చూస్తున్నారేమో.
ఆలోచన చేస్తున్నారేమో. చూడండి, పౌలు చేసే కార్యాలను, పౌలు చేసే అద్భుతాలను, పౌలు చేసే ఆ ప్రతి విషయాన్ని కూడా దేశ సంచారకులై మాంత్రికులుగా ఉన్న యూదులు చూస్తున్నారు. వీరు చూసిన ఉద్దేశాన్ని బట్టి వీరు అనుకున్నారు ఏమని తెలుసా, ఇలాగ మనం కూడా చేద్దాం. ఎలాగా? ఎందుకో తెలుసా ఆ ఉద్దేశం వచ్చింది? ఎందుకయ్యా అంటే, మనుషులందరూ పౌలు దగ్గరకు వెళ్తూ ఉన్నారు. జన సమూహము కుప్పలు కుప్పలుగా ఎక్కడికి వెళ్తున్నారంటే పౌలు యొద్దకు వెళ్తున్నారు. పౌలును వెంబడిస్తూ ఉన్నారు. పౌలు యొక్క అద్భుతాలను చూసి అనేకులు పౌలును వెంబడించడానికి, పౌలు దగ్గరకు వెళ్ళి స్వస్థత పొందడానికి కోరుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా యూదులైన వారు చూశారు. మాంత్రికులు చూసి ఏమనుకున్నారు తెలుసా, ఆహా ఈయన చేసేది ఏంటో చూద్దాం అని చూసినప్పుడు సింపుల్గా ఉంది. ఇది ఎలా ఉంది? ఎలా ఉందండి? వింటున్నారా నా మాట? ఎలా ఉంది? చాలా సింపుల్గా ఉంది. ఇది మంత్రాలు అయితే పెద్దగా నాలుగు తిరగట్లేదులే కానీ ఈ పౌలు చెప్పేదో ఈజీగా ఉంది అనుకున్నారు. ఏం ఉచ్చరిస్తున్నాడంట పౌలు? ప్రార్థన చేస్తూ ఏమంటారు తెలుసా, యేసు నామములో పో అని పిలుస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. యేసు నామములో బయటికి రా అని పిలిచే విధానాన్ని, యేసు నామములో నాశనం అయిపో అని గద్దించే విధానాన్ని, రోగమా తొలగిపో యేసు నామములో అనేది ఇవన్నీ చూస్తున్నారు. ఎవరు? ఈ మాంత్రికులైన యూదులు. ఎవరు? మాంత్రికులైన యూదులు చూశారు. చూసి ఏం చేస్తున్నాడండి, 1-2 సార్లు చూసి ఓ ఇంతేనా అనుకున్నారట. ఎందుకని? సింపుల్గా ఉంది. ఇది ఎలా ఉంది? సింపుల్గా ఉంది. పెద్ద కష్టపడాల్సిన అవసరత లేదు, పెద్దగా తిప్పలు పడాల్సిన అవసరత లేదు, పెద్దగా ఆలోచించిన అవసరత లేదు, పెద్ద పెద్ద గ్రంథాలు తెరవని అవసరం లేదు. ఏమంటుంది తెలుసా? ఇక్కడ అంటున్నారు, ఇదిగో యేసు నామమును ఉచ్చరించడానికి వారు ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూను కొనరి అన్నది. పౌలు ఏమంటున్నాడు అని గమనించి, పౌలు ప్రకటిస్తున్న యేసును తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయడానికి, ఆ మాట చెప్పి ఉచ్చరించడానికి ఏం చేస్తున్నారంట వీళ్ళు? తెగిస్తున్నారు. ఇది ఉచ్చాటన అంటే యేసు నామములో వాడి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి డిసైడ్ అయిపోయారు వీళ్ళు. డిసైడ్ అయిపోయి ఇదిగో ఏమంటున్నాడంటే ఇక్కడ, యేసు నామం, ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూను కొనేరి అని ఉంది. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఆహా పౌలు చేసేది ఏంటయ్యా, యేసు నామములోనే కదా, అయితే మనం కూడా ట్రై చేద్దాం, మనం కూడా మంచి పేరు కొట్టేద్దాం, మనం ఎలాగున్నా పర్వాలేదు. నిజానికి దాంట్లో ఉన్న మర్మం ఏంటో వారికి తెలియదు. అసలు ఎలా ఉచ్చరించాలో, ఎలా ఉచ్చరిస్తే దేవుడు కార్యాలు చేస్తాడో వారికి తెలియదు. దాన్ని ఉచ్చరించడానికి తెగించి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే వీరు యూదుడైన స్కేవాయు అను ఒక ప్రధాన యాజకుని కుమారులు. ఎవని కుమారులు అంట? చదవండి మరొకసారి, దాన్ని చదవండి. యూదుడైన, అందరు కలిసి చదవండి. యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన యాజకుని. ఎవని కుమారులు అంటే వీరు? ప్రధాన యాజకుని కుమారులు. ఎవరంటే వీళ్ళు? వినపడిందన్నమాట. ప్రధాన యాజకుని కుమారులు. వీరు మంత్రాలు నేర్చుకొని ఉన్నారు. వీరు దేశ సంచారకులుగా ఉన్నారు. వీరు ఎలాగున్నారయ్యా అంటే, ఇదిగో దేవుని నామాన్ని ఉచ్చరించడానికి సిద్ధపడి ఉన్నారు. ప్రధాన యాజకులు కుమారులే. కానీ ఒకవేళ ఆలోచన చేద్దాం, ప్రధాన యాజకుడు ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలండి. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉండాలా? సమాజ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రజల పక్షాన దేవునికి వీరి యొక్క ప్రజల యొక్క మనువులు తెలియపరచాల. దేవుని సన్నిధిలో ఇతడు ఏం చేయాలంటే దేవుని ప్రజలను నడిపించాల. యూదుల ప్రధాన యాజకుడు చేయవలసింది. ఈ స్కేవాయను ప్రధాన యాజకుని కుమారులు మాంత్రగాళ్ళయ్యారు. మాంత్రికులు ఏం చేశారంట?
దేశ సంచారకులుగా మారి ఈ యొక్క స్కావాయి కుమారులు ఏం చేస్తున్నారంటే మాంత్రికులై ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి పూనుకున్నారు. యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి పూనుకున్నారు. మనం కూడా కొన్నిసార్లు ఏమంటారు దీన్ని, వెర్రితనంగా యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. కొంతమంది చాలా చోట్ల మనం చూస్తాం. కొంతమంది అయితే వెక్కిరించడానికి మనల్ని యేసు నామాన్ని పలుకుతూ ఉంటారు. యేసు నామాన్ని, యేసు చెప్పిన మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు. నేను చాలా మందిని గమనిస్తాను, నా జీవితంలో చాలా మందిని చూస్తాను. నేను అనుకుంటాను వారిని, ఏమని తెలుసా, వీళ్ళు కూడా స్కావా కుమారులు లాంటి వారే, సత్యం ఏంటో వీరికి తెలియదు. నేను ఉదయం లేస్తే ఇలాంటి వారితోనే నా పోరాటం. అంటే నేను వెళ్ళి పోరాడుతానని కాదు, వారు వచ్చి నాతో పోరాడుతున్నారు, వెక్కిరిస్తూ పోరాడుతున్నారు, నన్ను అవమానించడానికి పోరాడుతున్నారు. దేవుని నామాన్ని, దేవుణ్ణే, యేసు క్రీస్తునే అవమానించడానికి వెక్కిరిస్తున్నారు. అయినా సరే నేను ఒకటే మాట అంటాను, మీరు ఏది అన్నా అది దేవునికి మహిమే. మీరు ఏది అన్నా దాన్ని 1% కూడా నేను పట్టించుకోను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మూర్ఖుడు దేవుని అవమానించినంత మాత్రాన దేవుడు అవమానపడేవాడు కాదు, అవమానంగా మారిపోయేవాడు కాదు. ఒకవేళ ఇదిగో ఆ యొక్క పాపముతో నింపబడిన వాడు దేవుని నిందించినంత మాత్రాన దేవుడేమి నిందల పాలయ్యేవాడు కాదు, అతడు నిందకు బాధపడేవాడు కాదు, అతడేమి నిందలకు అర్హుడైన వాడు కాదు. యేసుక్రీస్తు నామాన్ని అవమానకరంగా ఉచ్చరించేవారు చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే ఎవరు? ఈ స్కావాయి కుమారుడు. ఎవరండి? ఈ స్కావాయి కుమారులు చేస్తున్న పని ఏంటో తెలుసా? కుమారులు చేస్తున్న పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి పూనుకున్నారు. ఏదో లాభాపేక్షతో ఉచ్చరించడానికి పూనుకున్నారు. లాభాన్ని సంపాదించుకుందామనే ఆ ఉద్దేశము కలిగి ఉచ్చరించడానికి పూనుకున్నారు. ఈ ఉద్దేశాన్ని అంతటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచ్చరించడానికి వెళ్ళేటప్పుడు ఆ ఉచ్చరిస్తున్న స్థలములో ఉన్న దెయ్యాలు కూడా విశ్లేషణగా చూస్తూ ఉన్నాయి. చూడండి, ఒక మాట చదువుతాం, చూడండి. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, నేను పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అడగగా ఆ దెయ్యము పట్టినవాడు. చాలండి, వినండి జాగ్రత్తగా. స్కావాయి కుమారులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు నామమును ఉచ్చరించడానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారి పరిస్థితిని చూశాడు. ఉచ్చరించేటప్పుడు దెయ్యాలు కూడా చూస్తున్నాయి. వీళ్ళు వెళ్ళారు ఎక్కడికి? దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళారు. లాభాన్ని సంపాదించడానికి ఉద్దేశం కలిగి వెళ్ళారు. దేవుని సన్నిధానంలో ఉండవలసిన పరిస్థితులు ఏమి వారి దగ్గర లేవు. దేవుని నామాన్ని ఉచ్చరించగలిగిన అర్హత ఏమి వారికి లేదు. అయినప్పటికీ వారు ఉచ్చరించడానికి తెగించి ఎక్కడికి వెళ్ళారంటే దెయ్యములు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి, ఇక దెయ్యాలను వెలగొట్టి ధనాన్ని సంపాదించుకుందాం, వెండిని సంపాదించుకుందామని ఇదిగో వెళ్ళారు. వెళ్ళామంటారు తెలుసా? యేసు నామంలో ఏమంటున్నారు? అక్కడ రాయబడింది కదా, ఇదిగో దెయ్యము పట్టిన వారి అందుకు ఆ దెయ్యములు నేను యేసును ఎరుగుదును. వీరు వెళ్ళారు. వెళ్ళామని తెలుసా? యేసు నామంలో అని గద్దిస్తున్నారు. ఏమంటున్నారు? యేసు నామంలో దెయ్యమా అని గద్దిస్తున్నారు. వెంటనే దెయ్యం బయటకు వచ్చేమంటుంది తెలుసా? యేసు నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ పౌలు కూడా తెలుసు నాకు. విన్నారా? దెయ్యానికి ఎవరు తెలుసు అంట? యేసు తెలుసు, పౌలు తెలుసు. అసలు నువ్వెవడరా నాయన? అసలు నువ్వెవడు? ఎవర్రా మీరంతా?
ఇలా గుంపులు కూడి ఏం చేస్తున్నారు? యేసునామమును ఉచ్చరిస్తున్నారు. మంచిదే, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, అసలు నువ్వెవడు, మీరెవరు అని చెప్పి దెయ్యాలే ప్రశ్నిస్తున్నాయి. నువ్వు కూడా అనొచ్చు, యేసయ్యా నన్ను కాపాడవా, ఈ దెయ్యాన్ని తరిమి కొట్టవా అని యేసునామాన్ని వాడుకొని ప్రార్థన చేస్తున్నావేమో. ఒకవేళ దేవుని నామానికి అవమానకరంగా నీ జీవితం ఉండి యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తూ నీకు కలిగిన బలహీనతలు నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టాలని, లేకపోతే నీకున్న ఆ యొక్క బలహీనతలు పోగొట్టాలని నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినా దెయ్యమే అంటది, ఇక నువ్వు ఎంత ప్రార్థన చేసినా పెద్ద లాభం లేదమ్మా, యేసు ఎవరో తెలుసు కానీ అసలు నీకు తెలుసా యేసు అని అడిగినప్పుడు మనం మన తలెక్కడ పెట్టుకోవాలా? స్కేవా కుమారుని అడుగుతున్నాయి ఆ దెయ్యాలు. ఏమని తెలుసా? ఒరే నువ్వు ఎవడరా, యేసు పౌలు ఎవరో నాకు తెలుసు, అందుకనే వారు చెప్పగలనే నేనేమైపోయాను, వారు విడిచి వెళ్ళిపోయారు, వారు ఉన్న చోట నేను ఉండట్లేదు. అందుకనే ఎందుకో తెలుసా? యేసు ఎవరో నాకు తెలుసు, పౌలుకు తెలుసు. అర్థమైందా? ఆ దెయ్యం అన్నవాడు తెలుసా? ఆ దెయ్యం అన్నవాడు తెలుసా మీకు? ఈ మాట అన్నది. దెయ్యాలు ఈ రీతిగా ఈ విధంగా అంటున్నాయి, పౌలెవరో నాకు తెలుసు, పౌలుకు యేసు ఎవరో తెలుసు, యేసుకు పౌలు ఎవరో తెలుసు, మరి మీరెవర్రా నాయన? పెద్ద పోటు మనగాలాగా వచ్చేసారు యేసు నామములు అని. అండి కొన్నిసార్లు మనం బ్రతుకు బాగుండకపోయినా డంబాలకు పోతూ యేసు నామం అని కొంతమంది ఉచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు అంటే దెయ్యం, పోరా వెర్రోడా, నీకు అసలు యేసు తెలుసా? అసలు యేసుకు నువ్వెవరో తెలుసా? యేసు నామాన్ని ఉచ్చరించడానికి అర్హత ఉందా? అంత యోగ్యత కలిగిన వాడివేనా అని ప్రశ్నిస్తాయి. స్కేవా కుమారుల్ని ప్రశ్నించిన విధానం ఏంటో తెలుసా? యేసు ఎవరో నాకు తెలుసు, అసలు నీకు తెలుసా అని అడిగాయి. తెలియకుండానే వాడేద్దాం అనుకుంటున్నావేమో, తెలియకుండానే పేరు వాడేసి ఘనత పొందేద్దాం అనుకుంటున్నావేమో. కొంతమంది అలాగే కదండి, ఏమీ తెలియకపోయినా నాకు ఎమ్మెల్యే గారు తెలుసా, మావోడే, ఏమంటారు, మావోడే, పలానా మంత్రి గారు ఎవరో తెలుసా, మావోడే, ఏమనుకుంటున్నావు అని కొన్నిసార్లు డమ్మాలు పోతారు. పలానా ఆఫీసర్ తెలుసా, మావోడే, ఒక్క మాట చెప్పారనుకో ఏం చేస్తాడు, మడత పెట్టేస్తాడు నిన్ను అంటారు. ఈ ఏరియా ఎస్ఐ గారు ఎవరో తెలుసా, మావోడే, నీకు తెలుసా అని బెదిరిస్తూ ఉంటారు కదండి. ఆఖరికి బెదిరించిన తర్వాత చివరికి ఆయన దగ్గరికి పోయాక అసలు ఈడెవడు అంటారు. ఆయన ఎవరు? ఆ ఎమ్మెల్యే గారి పేరు వాడి ఉంటాడు చూడు, ఆ మంత్రి గారి పేరు వాడి ఉంటాడు చూడు, ఆ యొక్క ఎస్ఐ గారి పేరు వాడి ఉంటాడు చూడు. వీళ్ళు అంటారేమో తెలుసా, అరే వీళ్ళెవరో తెలుసు, వీళ్ళెవరో తెలుసు, అసలు నువ్వెవడరా నా పేరు వాడావంట కదా కదండి. కొంతమంది ఇలాగ వాడి ఎన్ని మోసాలు చేశారో, ఎన్ని దగాకోరు పనులు చేశారో, ఎన్ని ఇదిగో కబ్జాలు చేశారో, పెద్ద పెద్ద మంచి మంచి నాయకుల పేర్లు చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో జనాలను మోసగించేవారు ఈ లోకంలో ఇప్పటికీ ఉంటూనే ఉన్నారు. అదే రీతిగా ఆనాటి కాలంలో కూడా ఎవరున్నారయ్యా అంటే యేసు పేరు ఏదో బాగా వాడబడుతుంది. పౌలు వాడినప్పుడల్లా అద్భుతాలు జరిగాయి, పౌలు ఉపయోగించినప్పుడల్లా ఇదిగో జనాలు తండోపతండాలుగా వచ్చేశారు. పౌలు వాడినప్పుడల్లా రోగాలు పోయినాయి, వ్యాధులు పోయినాయి, దెయ్యాలు పారిపోయాయి. కాబట్టి మనం కూడా వాడి చూద్దాం రా తమ్ముళ్ళు అని పెద్దోడు అని ఉండవచ్చు. ఎందుకని ఎంతమంది కుమారులు అంట స్కేవాకి? స్కేవా కుమారులు ఎంతమంది అండి? 7 కుమారులు కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? యేసు నామంలో లాభాన్ని సంపాదించడానికి ఇక బయలుదేరారు. యేసు నామాన్ని ఉపయోగించి గొప్ప పేరును పొందుదామని ఆ ప్రయత్నాల్లో మొదలు పెట్టారు. ఇప్పటిదాకా మంత్ర పుస్తకాలు పట్టుకొని బయలుదేరారు, దేశ సంచారం తిరుగుతూ ఉన్నారంట ఇంతసేపు. ఎప్పుడు దాకా అండి? పౌలు ఎదురయ్యేదాకా, పౌలు అద్భుత కార్యాలు, విశేషమైన అద్భుతాలు చేస్తున్నంత వరకు, ఈ అద్భుతాలు వారి కంటి ముందు తారాస పడేంత వరకు అప్పటిదాకా వీరు సంచుల్లో మంత్ర పుస్తకాలు, ఇలాంటి శాతబడి పుస్తకాలు పట్టుకొని తిరిగారు. ఆఖరికి పౌలును చూసి రూటు మార్చుకుందాం ఇకనైనా అనుకున్నారు.
దాని వెనక ఉన్న చరిత్రను గమనించలే, తన వెనక ఉన్న రహస్యాన్ని గమనించలే. ఇక ఏంటన్నారు కదా, ఏమని? యేసు నామములో దెయ్యమా పో అని పిలిచినప్పుడల్లా ఆ దెయ్యం బయటకు వచ్చి వెళ్ళిపోతుంది, మనిషిని విడిచిపెట్టి పారిపోతుంది, రోగము వదిలిపోతుంది. ఇవన్నీ చూసి ఇక మనం కూడా ఇటు చేస్తే గొప్ప లాభం. ఈరోజు అలాంటి వ్యక్తులు ప్రపంచంలో, దేశంలో ఉంటూ ఉన్నారు. అనేక మతాల్లో దేవుని పేరు చెప్పుకొని ఇదిగో అవమానకరంగా, దేవునికి అవమానకరంగాను, ఇదిగో మంచి ఇదిగో సేవకులకు అవమానకరంగాను, ఇదిగో దేవుని నామాన్ని అవమానకరంగా చేసేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారు ఇంకా ఈ లోకంలో తిరుగుతున్నారు. వారిని ఏమన్నారంటే వేషధారులు అన్నారు. ఎలాంటి వేషధారులు అంట? వీరు లోపల తోడేలు స్వభావం దాచుకొని పైకి మాత్రం గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట. ఎలా వస్తారంట అక్క? చెప్పాలా? పైకేమో గొర్రె చర్మం ఉంటుంది, లోపలేమో ఇక్కడ రాస్తాడు మత్తయి సువార్తలో, వీరు క్రూరమైన తోడేళ్ళు అంటాడు. ఎలాంటి వారంట? క్రూరమైన తోడేళ్ళు. అంటే వీళ్ళకి జాలి, దయ, కనికరం ఏది ఉండదు. సంఘాల మధ్య దూరడం, సంఘాలను చీల్చి చెండాడడం, సంఘాల మధ్య దూరడం, ఇదిగో మంచి మంచి విశ్వాసులను చెడపడం, ఇలాంటి పరిస్థితులు కలిగిన తోడేళ్ళు మన మధ్యకి రాబోతున్నాయి. మరి తోడేళ్ళ అది మంచి గొర్రె అని గ్రహించడానికి ప్రేమైన దేవునిలో చాలా మార్గాలు ఉన్నాయి. సంఘాల మధ్య చిచ్చు పెట్టే ఆ తోడేళ్ళు ఎన్ని రావట్లేదండి? సంఘం ఉన్న చోటే సంఘము కట్టడానికి ఎంతమంది తోడేళ్ళుగా రావట్లేదండి? సంఘం ఉన్న చోటే సంఘాలు స్థాపించడానికి ఉన్న సంఘాన్ని చీల్చి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఇదిగో అనేక కుటుంబాన్ని చీల్చి మందిరాలు కట్టడానికి ఎంతమంది ప్రయత్నాలు చేయటం. కొత్త వారి దగ్గరికి వెళ్ళరు, దేవుని తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళరు. దేశం ఏదో గొడ్డుపోయినట్లు ఉన్న చోటే పాక ఆయన వేద్దాం, టెంట్ అయిన వేద్దాం అనే తోడేళ్ళు ఎంతమంది రావట్లేదండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలా. మన మధ్య తోడేళ్ళు రాబోతున్నాయి, స్కావా కుమారులు రాబోతున్నారు, వచ్చి ఉన్నారు. రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడంటే పప్పులు ఉడుకుతున్నాయేమో కానీ అప్పుడు పప్పులు ఉడకలే. ఎవరి దగ్గర? దెయ్యం దగ్గర పప్పులు ఉడకలే. మనుషులు ఎదుట ఉడకొచ్చేమో కానీ దేవుని ఎదుట నీ పప్పులు ఉడకవు. అదే రీతిగా దెయ్యం ముందు కూడా నీ పప్పులు ఉడకవు. ఎందుకని? దెయ్యానికి కొన్న శక్తి మామూలు లేదు, అపవాది కొన్న శక్తి ముందు. అర్థమైందా? నీ పప్పులేం ఉడకవు. నువ్వు అంటావేమో ఏమని తెలుసా, నేనేం తప్పు చేయలేదంటే, అబ్బా నీ సంగతి తెలియదా అంటది అది పక్క నుండి. ఏది? దెయ్యం. ఏమంట తెలుసా? అయ్యో నేను ఎంత నీతిమంతున్నో, ఎంత పరిశుద్ధున్నో, ఎంత పవిత్రున్నో, సంఘంలో నేను ఎలాగుంటున్నో తెలుసా, సంఘంలో నేనే ఎలాంటి ఉన్నో తెలుసా అన్నప్పుడల్లా ఆ దెయ్యం ఏమంటది, ఒరే ఒరే ఆపరు, నీ సంగతి ముందే తెలుసు, ఆపమ్మా, నీ వ్యవహారము బయటకు వస్తే నాకు తెలుసు అంటది. అలాగే స్కావా కుమారులు ఉచ్చరించినప్పుడు జరిగిన సన్నివేశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నట్లయితే చూడండి. అందుకు ఆ దెయ్యము, చూడండి, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, నేను పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేరి. చూసారా? దెయ్యానికి తెలుసు, అందుకని యేసు నామములో అని గద్దించగానే ఆ దెయ్యము పట్టిన వాడంట ఎగిరి మీద దూకాడంట. ఎక్కడండి? వారి ఇద్దరి మీద పడ్డాడు, దూకి 7గురిలో 2 దొరికారు. ఏమండి? 7గురు కలిసి
ఏదో ఈ యేసు నామం బాగుంది కదా అని 7 కలిసి ఒకేసారి తా అంటే తందానా అనే వాళ్ళు ఉంటారు కదా, యేసు నామంలో అన్నప్పుడు ఆమేన్ అనుకుంటుంటారు కొంతమంది అనక కదా. వీళ్ళ భక్తే ఉండదు కానీ ఆమేన్ అంటుంటారు కదా. అలాంటి బ్యాచ్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ స్కేవా కుమారులు ఉన్నారు. వీళ్ళు అన్నారేమో ఇద్దరేమో అని యేసు నామంలో అంటే ఆమేన్ పండి అంటున్నారేమో ఒకవేళ. అందుకనే ఇదిగో అరే యేసు తెలుసు బాకు పౌలు అసలు వీళ్ళు ఎవర్రా అని చెప్పి ఆ దెయ్యం పట్టినోడంట ఎగిరి ఎక్కడ దూకాడంట, వారి మీద పడి వారిలో 2 లొంగదీసి అనుంది. దెయ్యం ఏం చేసిందంట, నీకు యేసు తెలియాలా, యేసు యందు అనుభవపూర్వకంగా నీ ఆత్మీయ జీవితంలో నీవు అతనేంటో తెలుసుకొని యేసు నామాన్ని ఉచ్చరిస్తే నీకు ఫలితం ఉంటుంది. లేకుండా వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏమవుతుందో తెలుసా, దెయ్యమే నిన్ను లొంగదీస్తుంది. అర్థమైందా? దెయ్యము పట్టిన వాడు చేసిన పని ఏంటంటే వారి మీద ఎగిరి దూకినప్పుడు ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆ 7 2 లొంగదీసి ఏం చేసిందో తెలుసా, ఏం చేసిందంట, ఆ లొంగదీసి వారిని గెలిచెను అనంది. పౌలుని గెలిచిన దెయ్యం ఎక్కడనుందా ఏమండి? విశ్వాసిని గెలిచిన దెయ్యం ఎక్కడనుందా? ఉండదు. ఎందుకు తెలుసా, విశ్వాస సహితమైన ప్రార్థన ఏమండి రోగికి స్వస్థత ఇస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది. వెళ్ళగొట్టి ఏం చేస్తుంది తెలుసా, ఆ మనిషికి విడుదలిస్తుంది. అలాంటిది స్కేవా కుమారులు దేవుని గురించి తెలియదు, దేవుని యందు అనుభవం లేదు, యేసు నామాన్ని ఉచ్చరించేసరికి దెయ్యమే వారిని లొంగదీసిందంట. లొంగదీసి వారిని గెలిచెను అన్నది. ఈరోజు దెయ్యాలు గెలుస్తున్నాయా ఒకవేళ మన జీవితంలో, మన బ్రతుకులో ఒకవేళ దెయ్యాలు మనల్ని గెలుస్తున్నాయా? ఏ దెయ్యం గెలుస్తుంది? వాక్యం వినేటప్పుడు ఒక దెయ్యం గెలుస్తుంది. ఏంటది? నిద్ర అనే దెయ్యం వచ్చేస్తుంది. ఓహని అటు వెనక నుండి ముందుకు నెట్టేస్తుంది, దబేలు మని పడేస్తుంది. నేను అంతేనా? వాక్యం వినకుండా ఆ దెయ్యమే గెలుస్తుంది. వాక్యం విననీయకుండా ఆ దెయ్యమే నిన్ను ఓడిస్తుంది. ఆఖరికి నువ్వేం చేస్తున్నావు తెలుసా, లొంగిపోతున్నావు. ఇంకొక మాట చెప్పాలంటే బానిసవైపోతున్నావు. ఇక్కడ లొంగదీసిందండి దెయ్యం. రెండోదిగా చూస్తున్నట్లయితే అందుచేత వారు దిగంబరులయ్యారు. అబ్బా అబ్బా, ఏమైపోయారు? వస్త్రహీనులైపోయారు. దిగంబరత అంటే దిగంబరులు అయిపోయారంట. బట్టలు కూడా చించేసాయి వారిని. అర్థమైందా? దెయ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఏదో సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసి గెలుస్తాను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అమావాస్య పున్నానికి ప్రార్థన చేసే బాపతేమో నువ్వు, దయచేసి జాగ్రత్త. దెయ్యం ముందు నీ నాటకాలు సాగవు. దేవునితో కనెక్షన్ కలిగి ఉంటేనే నీ నాటకాలు ఎక్కడైనా సాగడానికి ఒకవేళ అవకాశం ఉంటుందేమో. దేవుని ముందు నీవు ఇదిగో విశ్వాసం లేకుండా నీవు ఎక్కడెక్కడ నాటకాలు చేసి ఏదో మంచి పేరు పొందుదాం, ఏదో సంపాదిద్దాం అంటే నీ వల్ల కానే కాదు. దెయ్యాలు లొంగదీశాయి. కారణం ఏంటంటే యేసు ఎవరో తెలియదు. ఎవరికి? స్కేవా కుమారులకి యేసు ఎవరో తెలియదు. యేసు అంటేనే అసలు ఎవరో కూడా వారికి కనీసం ఒక 1% కూడా వారి జీవితంలో వారు గ్రహించలేదు. అలాంటి వ్యక్తులు యేసు నామాన్ని ఉచ్చరించేసరికి వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? దెయ్యాలకి లొంగిపోయారు. దెయ్యాలే వారిని గెలిచాయి. రెండోదిగా వారిని దిగంబరులుగా చేశాయి, వస్త్రహీనులుగా చేశాయి, వారి బట్టలు చించేశాయి అంట. ఇద్దరికి మాత్రం పెత్తబాదుడు బాధేశాయి, ఎరగా బాధేశాయి వాళ్ళని. ఏమండి? ఎరగా బాధేసి ఏం చేశాయంటే గాయాలు పాలు చేశాయంట వాళ్ళని. చేయితాడుగా పెత్త బాంధిత్తరా అని.
ఏమంటారు, పెద్ద బాధిస్తారా మామినని. అలాగే దెయ్యాలు ఏం చేసేవాళ్ళని ఎరగ బాధేశాయి. ఆ బాధుడుతో ఆ ఇంటి నుండి ఆ సరౌండింగ్స్ లోనే కనపడకుండా పారిపోయినట్లుగా ఇక్కడ కనపడతాయి. ఆ ఇంటి నుండి వారు చదవండి ఆ వచనాన్ని చివరి బాగా ఏమంటాడు, గాయాలు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేరి అని ఉంది. అర్థమైందా? దెయ్యాల ముందా నీ వేషాలు, దేవుని ముందా నీ వేషాలు? దేవుని ముందు దెయ్యాల ముందు నువ్వు నీ వేషాలు ఏం పనికిరావు. నువ్వు నటించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఒక మాట, పౌలు చేస్తున్నాడు అద్భుత కార్యాలు. ఎలాంటి కార్యాలంటే విశేషమైన అద్భుత కార్యాలు. ఇవి సంఘాభివృద్ధికి మూల స్తంభాలు అయ్యాయి. తన పరిచర్య జీవితంలో, పరిచర్య యాత్రలో ఇదొక తొలి మెట్టుగా, క్షమించాలా, ఇది అనేక అద్భుత కార్యాలు చేయడానికి ఒక ఆధారముగా అయింది. తొలి మెట్టు కాదు ఇది. ఇలాంటి ఎన్నో చేశాడు. ఇలాంటి ఎన్నో కార్యాలు తన జీవితంలో కొనసాగింప చేస్తూ దేవుని నామాన్ని విశేషంగా ప్రకటించాడు. ఇలాగూ చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమైన యూదుల ఎదుట, గ్రీసు దేశస్తుల ఎదుట, అందరి ఎదుట దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. కిందుంది, ఇలా జరిగిన సంగతిని తెలుసుకున్న యూదులు, గ్రీసు దేశస్తులు దెబ్బకు ఏమైంది తెలుసా? వణుకు పుట్టిందండి. యేసు నామాన్ని ఉచ్చరించడానికి, యేసు అంటేనే ఎవరో వారి జీవితంలో వణుకు పుట్టేలాగా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కేవా కుమారుల యొక్క జీవితం మారింది. ఈరోజు ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలుసుకొని ఒప్పుకొనిరి. అర్థమైందా? భయం పుట్టింది. భయం పుట్టి కొంతమంది అటు ఇటుగాని విశ్వాసులు ఉంటారు కదా, మన దగ్గర కూడా ఉంటారు. వాళ్ళందరంట ఏమి తెలిసి తెలియని తప్పులు ఏమైనా ఉంటే క్షమించు ప్రభు అని ఏం చేశారు? ఒప్పుకున్నారట. దేవునికి స్తోత్రం. యేసు నామములో క్షమాపణ పొందడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే క్షమాపణ పొందకపోతే స్కేవా కుమారులాగా గొడ్డును బాదినట్టు బాధతాయేమో అని దెయ్యాలు వారి యొక్క జీవితంలో భయాన్ని పుట్టించాయి. కాబట్టి యేసు నామమే ఇదిగో గొప్ప నివారణని, ఇదిగో ప్రియమైనది ఏం బిడ్డారా, ఆ యొక్క తప్పులు ఒప్పుకున్నారు. కింద ఇంకొక మాట ఉంది 19వ వచనము, మరియు మాంత్రిక విద్య అభ్యసించారు. చూడండి, ఇక్కడ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, చూడండి, మంత్రగాళ్ళందరూ, మాంత్రిక విద్య నేర్చుకున్న వారందరూ వారి పుస్తకాలన్నీ తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. యూదుల ఎదుట, గ్రీసు దేశస్తుల ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా, వాటి యొక్క వెల లెక్క చూడగా 50,000 వెండి రూకలాయెను. చూడండి ఎంత అంట, 50,000 వెండి రూకాల విలువ గల. చూడ ఎంత ధనాన్ని వెచ్చించి వాటిని కొని ఎంతమంది జనాలను మోసం చేశారో అవన్నీ పట్టుకొని. అందుకనే దేశ సంచారకులు అని రాశాడు కదా, దేశమంతా వీరు తిరుగుతున్నారు. కానీ యేసు నామములో ఉన్న శక్తిని చూసిన తర్వాత వీరందరికీ వణుకు పుట్టి భయం కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మంత్ర విద్యనంతటి కాల్చివేసి యేసు పాదాల చెంత సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎంతటి వ్యక్తి అయినా, ఎంతటి శక్తి కలిగిన వాడైనా ఈ లోకములో ఏదో ఒకనాడు యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరించవలసిన వారే. వీరు మాంత్రిక విద్య కలిగిన వారండి. నేను చెప్పట్లేదు ఈ మాట, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. రుజువులతో పాటు వారు కాల్చేసిన పుస్తకాల విలువ 50,000 వెండి రూకాల విలువ కలిగినవి. అవి ఎంతమందిని మోసం చేశారో, ఎంతమందిని భ్రమ పెట్టారో మాంత్రిక విద్యతో.
కానీ యేసు యొక్క శక్తి ఆ స్థలములో ఇదిగో వెదజల్లడం, వ్యాపించడం ద్వారానే ఆ మాంత్ర శక్తి ఆ స్థలములో నుండి యేసు నామములో తొలగిపోయింది. హల్లెలూయా. మాంత్రిక శక్తులు కాల్చివేయబడుతున్నాయి. అక్కడ మంత్ర విద్యలన్నీ కాల్చివేయబడ్డాయి ఆ స్థలంలో. దానికి కారణం ఏంటో తెలుసా? పౌలు చేసిన విశేషమైన అద్భుతాలు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలి. దేవుని నామములో నువ్వు ఎలాగో ముందుకు కొనసాగుతున్నావు పరిశీలన చేయాలి. చివరిగా 20వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. దేవునికి స్తోత్రం. చివరిగా 20వ వచనంలో మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఇంత బలముతో ఇంత ప్రభావముతో దేవుని వాక్యం ఎంత స్ప్రెడ్ అయిందో, ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిందో కదండి. ముందుగానే తెలియపరిచాడు. ఇదిగో అక్కడున్న యూదులలో మాంత్రిక విద్య కలిగిన వారందరూ వచ్చి వెంటనే యేసు యొక్క నామాన్ని గురించి తెలుసుకున్న వెంటనే వారు మాంత్రిక శక్తులన్నీ కాల్చివేశారు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రభావంతో వ్యాపించిపోయిందో. ఒక్క స్కేవా కుమారులకు బుద్ధి చెప్పేసరికి, ఒక స్కేవా కుమారులకు ఇదిగో యేసు నామం ఏంటో గ్రహించకుండా వారు ఉచ్చరించినందుకు దేవుని మహిమ బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. దీనికి కారణం పౌలు చేసిన ప్రయాస. దీనికి కారణం దేవుని నామంలో అతడు ధైర్యముగా నిలబడడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. నువ్వు ఎలా నిలబడుతున్నావు? దేవుని కోసం నువ్వు నిలబడగలిగితే దేవుని వాక్యాన్ని ఇదిగో నువ్వు వ్యాప్తి చేయగలవు. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుని నామము వ్యాప్తి చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనమందరము కూడా దేవుని నామమును ఇదిగో ఘనపరచుట కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం, మన జీవితాలను సమర్పించుకుంటాం. కాబట్టి మనమందరం కలిసి ఈ మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.